ఇది ఒక అనంతమైన కావ్యం. అందులో పాత్రలు రెండే. ఒకటి ఆకాశం, మరొకటి నేల. అతను నీలిరంగు మేఘాల పల్లకిలో ఊరేగే ఆకాశం. ఆమె పచ్చని పట్టు చీర కట్టుకున్నట్టుండే నేల తల్లి. వీరిద్దరి మధ్య దూరం కోటి మైళ్ళు. కానీ వారి ప్రేమ మాత్రం క్షణక్షణం పెనవేసుకునే బంధం. హారిజాన్ దగ్గర వారు కలుసుకున్నట్టు కనిపిస్తారు. కానీ అది ఒక అందమైన భ్రమ మాత్రమే. ఆ భ్రమలోనే వారి ప్రేమ బ్రతికుంది. ఆకాశం తన ప్రేమను నేరుగా చెప్పలేక వర్షపు చినుకుల రూపంలో ప్రేమలేఖలు పంపిస్తాడు. నేలను తాకగానే ఆమెలో పులకరింత పుడుతుంది. ఆ పులకరింతే మనం ఆస్వాదించే మట్టి వాసన. తను గర్జించే ఉరుము ఆమె కోసం చేసే పిలుపు. ఆమె విరిసే పువ్వులు అతనికి ఇచ్చే చిరునవ్వులు. నువ్వు పైనున్నావు, నేను కిందున్నాను, కానీ మన మధ్య కురిసే ఈ వాన మనల్ని ఒకటి చేసే అమృతం. ఒక్కోసారి ఆకాశం కఠినంగా మారుతుంది. మేఘాలు లేని శూన్యమైపోతాడు. అప్పుడు నేల బీటులు పారుతుంది. అది కేవలం ఎండ వల్ల వచ్చిన పగుళ్ళు కావు. అది ఆమె గుండెల్లో కలిగే విరహ వేదన. కానీ ఆ వేదనలో ఒక నిరీక్షణ ఉంది. ఎంత ఎండ కాస్తే అంత త్వరగా సముద్రం ఆవిరై మేఘంగా మారుతుంది. అంటే ఆమె బాధే మళ్ళీ అతన్ని మేఘంలా ఆమె దగ్గరకు చేరుస్తుంది. ఇదొక శాశ్వత బంధం. వారి కథకు ముగింపు లేదు. సూర్యుడు అస్తమించిన, నక్షత్రాలు మెరిసిన, ఆకాశం వంగి నేలను చూస్తూనే ఉంటాడు. నేల తల ఎత్తి ఆకాశాన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఎంత అద్భుతమైన కథ కదా. ఇది ఎప్పటికీ అంతం కాని, అలాగే మీ సబ్స్క్రిప్షన్ కూడా అంతం కాని. ప్లీజ్ సబ్స్క్రైబ్.